అందరికీ థ్యాంక్స్ చెప్పి బోర్ కొట్టించదలుచుకోలేదు. వాళ్ళందరికీ నేను చాలాసార్లు చెప్పాను. బట్ ఈరోజు పర్టిక్యులర్గా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. అది ఫస్ట్ మీడియాకి, 2 ప్రేక్షకులకి, 3 హాట్‌స్టార్‌కి. ఎందుకు అంటే ఈ పోస్టర్‌లో చూస్తే అమ్ముడుపోయే మొహం ఒక్కళ్ళది లేదు. అలాంటి ఒక సిరీస్‌ని ఆదరించి ముందుకు తీసుకొచ్చి ఒక కొత్త టాలెంట్‌ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోబాలి కాదు, ఇది కోబలి. కోబలి అనే ఈ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అంటే ఇన్ని ఫోన్ కాల్స్ ఇంత అందరూ మెచ్చుకుంటున్నారు అంటే ఈ ముగ్గురు మీడియా, ప్రేక్షకులు అండ్ హాట్‌స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు దాటింది ఇండస్ట్రీలో. అయినప్పటికీ ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఏదో చేయగలం అనే ఒక నమ్మకంతో ప్రయాణిస్తూ ఉన్నాను. ఈ సిరీస్ నాకు ఫస్ట్ నిఖిల్ అనే ఒక అబ్బాయి వచ్చి, సార్ ఇలా ఒక సిరీస్ అనుకుంటున్నామండి అని చెప్పి ఒక కాఫీ షాప్లో కథ చెప్పించాడనమాట. నాకు అస్సలు నమ్మకం లేదు ఇది ముందుకెళ్తుంది, లేకపోతే అసలు ఇది షూటింగ్ వరకు వెళ్తుంది అనే కూడా నమ్మకం లేదు. అలాంటిది షూటింగ్కి వెళ్ళింది. షూటింగ్ అవుతున్నప్పుడు కూడా ఏదో ఆడతా పాడతా ఒక గొరిలా షూటింగ్ లాగా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనే ఒక తెలియని పరిస్థితిలో షూటింగ్ చేసాం. షూటింగ్ చేసిన తర్వాత అసలు ఇది ప్రేక్షకుల ముందుకి వస్తుందా లేదా అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మెయిన్ సేలబుల్ ఫేస్ అనేది లేదు, సేలబుల్ ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ ముందుకు తీసుకెళ్లే ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ డైరెక్టర్ లేరు. సో అలాంటిది ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ కోబలికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఎప్పుడు వింటూ ఉంటాం, నమ్మి పని చేస్తూ ఉండు, నీ డ్యూటీ ఏదైతే ఉందో అది చేస్తూ ఉండు అని చెప్పి మనకు భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా సిన్సియర్గా మనం ఏదైతే నమ్మామో ఆ పనిని సిన్సియర్గా చేస్తే తప్పకుండా నీకు రావాల్సిన విజయం, అది చిన్నదా పెద్దదా నేను చెప్పలేను కానీ, బట్ నీకు రావాల్సిన విజయం తప్పకుండా వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈ కోబలి. ఆ కోబలి ద్వారా నాకు ఈ విజయం వచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ సిరీస్ని గట్టిగా నమ్మి డెఫినెట్గా దీన్ని ప్రేక్షకుల్ని ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్తాను అని రేవంత్ ఏదైతే నమ్మాడో, ఒక పట్టు వదలని విక్రమార్కుడిలాగా అలా ఎప్పుడు అంటే వస్తుంది సార్ అని చెప్పి నమ్మి తీసుకొచ్చాడు. కంగ్రాచులేషన్స్ రేవంత్. నేను చాలాసార్లు షూటింగ్లో అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టాను, సారీ, బట్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ జ్యోతి కానీ, లేకపోతే మన శ్రీనివాస్ గారు, రాజశేఖర్ గారు, ఆ నిఖిల్ నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పారనమాట. సో రాజశేఖర్ గారి గురించి కూడా చెప్పాలి. ఆయన నమ్మారు, లేదండి ఇది ఫైట్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, ఇలాంటి కాంటెంట్ ఇప్పటి వరకు తీసుకురాలేదు అని చెప్పి ఆయన చాలా బలంగా నమ్మారు. సో ఆయన నమ్మకం ఈరోజు ఇంత మంచి సక్సెస్కి కారణం. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ కోబలి. 20 సంవత్సరాల పైబడి నా ప్రయాణానికి అట్లీస్ట్ ఒక లాంచ్, ఒక ప్లాట్ఫామ్ కోబలి ద్వారా దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు. ఫస్ట్ మీడియా మా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చినందుకు మీ టైం తీసి ఇక్కడ వచ్చిన ప్రతి మనిషికి థ్యాంక్ యూ సో మచ్. అయితే కోబలి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే ప్రేక్షకులు, వాళ్ళకి హృదయపూర్వక లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ హాట్‌స్టార్ వాళ్ళు మమ్మల్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు, మా రవిప్రకాష్ చెప్పినట్టు దీని మీద పోస్టర్ మీద ఉన్నారు వాళ్ళు నాన్ సేలబుల్ కానీ అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రేవంత్, వెరీ గుడ్. ఆయన ఏజ్ తక్కువ కావచ్చు బట్ డైరెక్షన్ గేజ్ చాలా పెద్దది. దట్ ఈజ్ వెరీ మచ్ దిస్ థింగ్. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ వచ్చింది మా రాజశేఖర్ రెడ్డి గారు, ఆయనే నాకు ఈ ఫిలింలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మా జ్యోతి రాథోడ్ గారు, ఇంకా లేటెస్ట్గా వచ్చిన మా తిరుపతి శ్రీనివాసరావు గారు. అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. ప్రతి క్యారెక్టర్ చాలా కష్టపడ్డారు. మా రవి ప్రకాష్ బ్రో ఎన్ని కష్టాలు పడ్డా, ఏది చేసినా హీ గేవ్ హిస్ బెస్ట్. ఇది అట్లీస్ట్, ఇట్స్ నాట్ అట్లీస్ట్, ఇట్స్ ద మ్యాక్సిమం థింగ్. ఇంకా నాకు ఐఎమ్ హ్యాపీ టు సీ రవి యాజ్ ఆ ఫోర్గ్రౌండ్లో ఫైట్ చేస్తుంది.
ఇంకా మా వెంకట్ బ్రో థ్యాంక్ యూ. అది ఒక చిన్న రోల్ కావచ్చు, కానీ అసలైన కథ సెకండ్ సీజన్ షో స్టాపర్. అసలైన కథ సీజన్ 2. మీ అందరికీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు సీజన్ 1లో మీరు చూసింది ఓన్లీ ట్రైలర్. సీజన్ 2లో యాక్చువల్ మూవీ, అండ్ దట్ మీకు నిజంగా ఐ ప్రామిస్ యూ దాట్ అది చాలా 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 బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఆడుకుంటున్నారు ఇవాళ. అందరికీ నమస్కారం. I would like to appreciate and thank Hotstar for taking Kohbali up and streaming on their platform. అంటే ఈ సిరీస్లో డైరెక్టర్ కానివ్వండి, డిఓపి కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, అందరూ కొత్త వాళ్ళు. అంటే రవి ప్రకాష్ ఉన్నాడు సీనియర్ యాక్టర్, అంటే నాతో పాటు. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి చూడాల, నేను వచ్చినప్పటి నుంచి మేమిద్దరం ఒకే టైం వాళ్ళం. సో అలా ఇలాంటి అంటే ఇవాళ రోజున మన తెలుగు టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు. ఇలాంటి కొత్త వాళ్ళని ఒక డిజ్నీ హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ టేకప్ చేసి ఈ సిరీస్ని వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తుందంటే అది మన తెలుగు లాంగ్వేజ్ కాదు, 7 లాంగ్వేజెస్ అండ్ ఆల్ లాంగ్వేజెస్లో ట్రెండింగ్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ మీడియా టు సపోర్ట్ దిస్ యంగ్ టీమ్. అంటే మనం మీడియా మీరు అందరూ ఇట్లాంటి టీంని సపోర్ట్ చేస్తే ఇంకా యంగ్ టాలెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి వస్తారనే నమ్మకం నాకు ఉంది. నేను సిరీస్ 2 సార్లు చూశాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. రేవంత్ నాతో సినిమా చేయి, ఎందుకంటే నేనేం చెప్పలేను. ఐ రియలీ లవ్డ్ యువర్ వర్క్. హీఈస్ వెరీ యంగ్ అండ్ హీ హ్యాస్ ఎ లాంగ్ కెరియర్. చాలా బాగా, ఐ మీన్ యూ ఆర్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ డిఓపి రోహిత్ బచ్చు, ఎక్సలెంట్ వర్క్. దెన్ కమింగ్ టు యాక్టర్స్, అందరూ కొత్త వాళ్ళు, కానీ వాళ్ళ పాత్రలో ఎంత కరెక్ట్గా చేశారంటే ఐ మీన్ అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఇందాక రవి ప్రకాష్ దీంట్లో సేలేబుల్ ఫేస్లు అవన్నీ పాతకాలం అయిపోయింది. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. డిజ్నీ హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దే విల్ గివ్ అస్ ద బ్రేక్. సో రవి కానివ్వండి, అండ్ ఐ మీన్ ఐ రియలీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్. ఐ మీన్ ఇట్స్ లాంగ్ వెయిటింగ్. మంచి యాక్టర్కి ఇట్లాంటి బ్రేక్ రావాలి. అండ్ కొత్త టాలెంట్ రమణ నెక్స్ట్ సీజన్ 2లో నాతో అతనికి చాలా సీన్లు ఉంటాడు. నాకు భయం వేస్తుంది రమణ. ఐ మీన్ ఇట్స్ సచ్ ఎ గుడ్ యాక్టర్. ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. అలాగే అంటే అందరి కొత్త వాళ్ళని నమ్మి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్ జోకి, రాజశేఖర్ గారికి, మిగతా ప్రొడ్యూసర్లందరికీ ఐ మీన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇలాంటి మంచి సిరీస్ రావాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ మనం అట్లా వింగ్స్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ. బట్ ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ రేంజ్లో అంటే మేము ఊహించిన దానికంటే కూడా అంటే వ్యూవర్స్ అనేది అంత హ్యూజ్ సక్సెస్ చేస్తారనేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తెలుగు కంటెంట్ బేస్డ్ అండ్ పర్టికులర్గా మన తెలంగాణ నేటివిటీతో ఈ సిరీస్ అనేది చేసాం, స్టోరీ అనేది. బట్ ఇది నాకు ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ నా సర్కిల్ బట్టి, ఎందుకంటే నేను నా ఎడ్యుకేషన్ అంతా నార్త్ ఇండియాలో చేశాను కాబట్టి ప్రతి స్టేట్ నుండి నాకు ఫ్రెండ్స్ అనేది ఉన్నారు. సో ఎక్కువగా దీన్ని బీహార్, హర్యానా, దాని తర్వాత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇటువైపు నుండి అండ్ ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కూడా ఎక్కువగా మన అంటే రూరల్ ఏరియాస్ నుండి కూడా ఈ సిరీస్ అనేది అంత గొప్పగా అనేది ఆదరిస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు, ప్రేక్షకులందరికీ కూడా. అండ్ ముందు కూడా ఇంకా ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ తోటి మీ ముందుకు అనేది డెఫినెట్గా వస్తాము. దీంట్లో ముందుగా చెప్పాలంటే ప్రతి ఆర్టిస్ట్ మాకు స్టార్టింగ్ నుండి కూడా ఈ స్టోరీ బిల్డ్ చేసేటప్పటి నుండి కూడా సపోర్ట్ చేశారు. చాలామంది సపోర్ట్ చేశారు ప్రతి ఆర్టిస్ట్ కూడా. అండ్ టెక్నీషియన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మేము కొత్తగా ఈ ప్రొడక్షన్ వైపు అంటే డిస్ట్రిబ్యూషన్లో మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ అందరూ మమ్మల్ని ఒక రైట్ వేలో గైడ్ చేస్తూ ఈ కంటెంట్ నమ్మి ఈ సబ్జెక్ట్ అనేది నమ్మి ప్రతి ఒక్కరు ఆదరించినందుకు ప్రతి టెక్నీషియన్కు అండ్ ప్రతి ఆర్టిస్ట్కు కూడా ధన్యవాదాలండి. సో దీన్ని నేను ఎక్కువ టైం కూడా తీసుకోదలుచుకోవట్లేదు.
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీనివాసరావు టిఎస్ఆర్ మూవీ మేకర్స్, మా పేరు తిరువ శ్రీనివాసరావు. ఇంతకుముందు ప్రొడక్షన్ 1గా తెగమగ తాండా మూవీ తీసాము. సెకండ్ ఫిల్మ్గా ఈ కోబలి వెబ్ సిరీస్ తీసాము. వెబ్ సిరీస్ అన్ని భాషల్లో అందరూ ప్రజలంతా కూడా ఆదరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము టీం తరఫున. ఈ కోబల్లో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియను, ప్రతి ఒక్క యాక్టర్కి, అట్లాగే డిఓపి, డైరెక్టర్ గారికి, వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి కష్టం ఇంత సక్సెస్తో మీ ముందుకు వచ్చినందుకు ఇండియా మొత్తం వారీగా హాట్‌స్టార్ ప్లాట్ఫారం నుంచి ఈ కోబలిని ప్రజెంట్ చేసిన హాట్‌స్టార్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇది అన్ని రాష్ట్రాలు కూడా సూపర్ హిట్గా సక్సెస్గా వెళ్తుంది కాబట్టి మరొకసారి సెకండ్ 2 కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సెకండ్ 2 నుంచి కూడా ఇటు కొట్టాలని ఆశిస్తూ ఉన్నాము. దానికి ప్రొడ్యూసర్లు కూడా జ్యోతి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు మేము కూడా కోఆర్డినేట్గా ఉండి దీన్ని ఇంత సక్సెస్ చేసినందుకు కూడా ఈ కోబలి టీం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Kobali team, I don't know what to speak, I'm very nervous. But thank you so much, media friends andariki. I would like to thank each and every person who worked for Kobali. Director Revant, Ravi Prakash garu, Venkat garu, Rocky Singh, and producer support చేసినందుకు తిరుపతి శ్రీనివాసరావు గారు, రాజశేఖర రెడ్డి గారు, and each and every technician who worked for this Kobali. And thank you so much for team Hotstar for taking this project, and ఇది సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ కూడా మెనీ థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్. అలా బాగా రీచ్ కూడా మంచిగా వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఐ థింక్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే జ్యోతికి చెప్పాలి, మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి. సో ఐ థింక్ థ్యాంక్ యూ జో. మరి రవిప్రకాష్ గారికి, రాకీ మా బావ అంటాను యాక్చువల్లీ. సో ఆయనకి, తర్వాత వెంకట్ సార్ లాస్ట్ మినిట్లో ఆ ఒక్క చిన్న సీన్ కోసం వేరే యాక్టర్లు ఎవరు ఐ థింక్ సీజన్ 2 చేస్తారా లేదా అని కూడా ఆలోచించకుండా ఆయనకు నచ్చింది. ఇమీడియట్లీ ఆయన కూడా ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై ఫేవరెట్ యాక్టర్ వెంకటరత్నం, తరుణ్ రోహిత్. ఐ మీన్ వెంకటరత్నం అందరికీ తెలుసు, బట్ హీస్ యాక్చువల్ నేమ్ ఈస్ రాఘవ, పవన్. సో పవన్ అండ్ మణికంఠ. యా. అండ్ ఐ థింక్ ఎస్ఐ రఘుగా మీకు బాగా తెలిసే ఉంటాడు ఈ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి రాజు క్యారెక్టర్గా. సో ఇంకా చెప్పాలంటే ఐ థింక్ డిఓపి రోహిత్ బచ్చు ఈరోజు రాలేదు, హీస్ బిజీ ఇన్ సమ్ షూట్, బట్ హీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అంటే రస్టిక్గా కావాలి, అదొక లుక్ డిఫరెంట్గా రావాలి అనే దాని గురించి అతను స్పెండ్ చేసిన టైం కావచ్చు, లైటింగ్ కోసం, ద వే హీ డిడ్ ద గ్రేడ్ అండ్ ఎవ్రీథింగ్. కలరిస్ట్ రామ్మూర్తి గారు, అండ్ ఎడిట్ చేసిన కిషోర్ మద్దాలి, అండ్ సౌండ్ డిజైనర్ శివప్రసాద్ గారు ఆయన. అండ్ ఇంకా ఫైనలీ చెప్పాలంటే హరిగౌర గారు హాంటింగ్ మ్యూజిక్ ఇచ్చారు. యాక్చువల్లీ సిరీస్కి చాలా ప్లస్ అయింది. చాలా చోట్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎలివేటింగ్ ద ఎమోషన్స్ డిఫరెంట్ స్టేజెస్లో. అండ్ దెన్ మై ప్రొడక్షన్ టీమ్ ఫెంటాస్టిక్గా ఎగ్జిక్యూట్ చేసిన మహేష్ గారు, తర్వాత క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాగర్, తర్వాత మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సిద్ధు, సూర్య, ఎవ్రీవన్. ఐ థింక్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ. నమస్కారాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి మేడంకి, అండ్ ప్రొడ్యూసర్ రాజశేఖర రెడ్డి సార్కి, ప్రొడ్యూసర్ జ్యోతి మేడంకి. మీరు ఎలా ఉంటారంటే మీరు ఎస్ఐ కదా, Yes, ma'am. మీరు ఇప్పుడు ఇలా తిరిగితే మీరు జైల్లో నేరస్తుల్లా ఉంటారు, పలక పట్టుకొని సైడ్ ప్రొఫైల్ అలా. మీరు ఎవరి గురించి మాట్లాడాలి అటే తిరిగి మాట్లాడాలి. యా ఫైన్. అలా అని మ్యామ్ కనిపించలేదు మా వాళ్ళు కూడా. యా, వెళ్ళాక యూట్యూబ్లో మీరు చూడండి, వాళ్ళు మిమ్మల్ని వెనక నుంచి చూస్తారు, లేకపోతే ఆడియన్స్ మిమ్మల్ని వెనక నుంచి చూస్తారు. సో ప్లీజ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి మ్యామ్కి, ప్రొడ్యూసర్ జ్యోతి మ్యామ్కి, ప్రొడ్యూసర్ రాజశేఖర రెడ్డి సార్కి, అండ్ ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాసరావు గారికి నా నమస్కారాలు సార్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మీడియా మిత్రులకి నా నమస్కారాలు సార్. కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. అండ్ ఈ కోబలిని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ హాట్‌స్టార్ రేంజ్కి తీసుకెళ్ళి
మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంతమందికి సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ రేవంత్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. యాక్టర్కి లిమిట్స్ లేకుండా మీరు ఏం కావాలంటే అది చేయండి, మీకు ఎలా వచ్చితే అలా వేయండి, నేను పట్టేసుకుంటాను మిమ్మల్ని అని. ఏ యాక్టర్కి ఇన్ని లిమిట్స్ అని పెట్టలేదు సార్, బౌండరీస్ అని లేవు, చేయండి ఎంత చేస్తారో చేయండి అని హార్ట్ఫుల్గా ఒక ఛాన్స్ ఇచ్చి కొత్త వాళ్ళైనా ఇంత దూరం తీసుకొచ్చి మాకు ఈ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చారంటే చాలా గ్రేట్ సార్. మీకు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ సార్. అండ్ రాకీ సార్, మా మెయిన్ వెబ్ సిరీస్కి విలన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాకీ సార్. మీరు లేకుంటే నాకు ఈ క్యారెక్టర్ లేదు. అండ్ రవిప్రకాష్ సార్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, పాజిటివ్ క్యారెక్టర్స్, పోలీస్. ఎస్ మా చూసారు చెప్పాలి ఏంటి ఇలా పబ్లిక్గా. సో ఎప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్లో చూస్తుంటే ఒక పోలీస్ క్యారెక్టర్స్ నా ఇన్స్పిరేషన్ రవిప్రకాష్ సార్. నేను ఇంతవరకు సార్ కూడా చెప్పలేదు, బట్ ఈ సిరీస్లో సార్ని యొక్క ఈ యాంగిల్లో చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దెన్ సార్ అండ్ విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ లాగా వెంకట్ సార్ అమేజింగ్ అండి. లాస్ట్లో వచ్చి అలా ఒక పీక్స్కి తీసుకెళ్లారండి ఆ బీజం. మా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఎక్కడున్నా. అండ్ డిఓపి రోహిత్ బజ్జు సార్. ఈ సిరీస్కి ప్లస్ పాయింట్ కెమెరామ్యాన్ సార్, ఎందుకంటే ఆయన డిఓపి గారు ఈ లైటింగ్ కానీ ఈ సెటప్ కానీ మొత్తం గ్రేట్ అండి. రోహిత్ బజ్జు సార్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ రేవంత్ సార్ గురించి చాలా చెప్పాలండి, బట్ చెప్పలేకపోతున్నా, టైం లేదనేమో. ఆయనకి 24 క్రాఫ్ట్స్ మీద పట్టుంది సార్. నేను దగ్గర ఉండి చూసా, ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ ఏదన్నా. ఆయన బేసిక్గా డిఓపి కూడా మా రేవంత్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సార్ ఈ టీంలో నాతో చేసిన రాఘవ్ గారికి, వెంకటరత్నం క్యారెక్టర్, అండ్ మణికంఠ గారు, అండ్ విక్రమ్ రాము సార్ విలన్ హీరో బ్రదర్ రాము గారికి. మీరు పడిపోతారేమో అని మా వాళ్ళే భయపడ్డారంటే చూడరాదు. పడనండి సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మా ప్రొడక్షన్ హెడ్ సిద్ధు గారికి, సూర్య గారికి థ్యాంక్స్. అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ మా విద్యాసాగర్ గారికి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్యామలా గారికి కూడా థ్యాంక్స్ అండి సార్. డాక్టర్ భరత్ గారికి థ్యాంక్స్. అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ప్రేక్షకులకు అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ప్రొడ్యూసర్స్కి ఎవరైనా ఉన్నా ముందుకు వచ్చి ఒక వెబ్ సిరీస్ లాంటివి తీయండి, మాలాంటి వాళ్ళకి చాలా లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నమస్కారం, తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు ముందుగా ఇందులో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ జ్యోతక్క గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే రాజశేఖర్ రెడ్డి గారికి, తిరుపతి శ్రీనివాసరావు గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్ బాబు దగ్గుమిల్లి గారికి, అలాగే మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ విద్యాసాగర్ అన్న కూడా థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారికి, డిఓపి గారు రోహిత్ గారికి, అలాగే డైరెక్టర్ అన్న లాస్ట్ చెప్తాను, మా డైరెక్టర్ రేవంత్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉంది రవిప్రకాష్ గారితో నటించడం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని, ఇప్పుడు అంటే మళ్ళీ అది అంటారు నిజంగా చాలా నర్వస్గా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉంది నాకు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ సభాముఖంగా నాకు ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పుకొని అనిపిస్తుందండి. నాకు మా ఊరు లక్ష్మీపురం, ఒకప్పుడు చోడవరం, ఒకప్పుడు విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయిపోయింది. అందులో చోడవరం అనే మండలం, లక్ష్మీపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఉన్న నా స్నేహితులకి, నా శ్రేయోభిలాషులకి, అలాగే నా గ్రామ ప్రజలందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నా కోసం పోస్టర్ బ్యానర్లు పెట్టి చాలా బాగా నన్ను ప్రోత్సహించి వాళ్ళ ప్రేమను నాకు ఇచ్చారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సభాముఖంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మా వెబ్ సిరీస్ని చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున, మా టీం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మణి. అవకాశం ఇచ్చిన మా జ్యోతి మేడంకి, మా రాకీ అన్నకి జీవితాంతం రుణం ఉండిపోతానండి. ఎందుకంటే స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్కి ఒక చిన్న అవకాశం అనేది ఇవ్వాలండి. అది మా సార్ ఇచ్చారు, రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గారు అండ్ రాకీ గారు. మెయిన్గా జ్యోతి మేడం లేకపోతే నీ సిరీస్లో లేను. ఇంకా
నాకు కొంచెం నర్వస్గా ఉంది. మెయిన్గా చెప్పాలంటే రేవంత్ గారి గురించి చెప్పాలండి. ఆయన మాటి మాటికి నాకు షూటింగ్లోనే చెప్తా ఉండేవారు అనమాట, నువ్వు నా ఫేవరెట్ యాక్టర్ అది అని. సో ఐఎమ్ వెరీ హంబుల్డ్. ఇందులో ఈ సిరీస్లో పార్ట్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ప్రతి వారికి ఇలాంటి అవకాశం ఇస్తే వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారండి. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళ టాలెంట్ అనేది బయటపడుతుందని నా ఉద్దేశం అండి. అండ్ దట్స్ థ్యాంక్ యూ అండి. అండ్ ఈ మూవీలో ఒక అండర్ గ్రౌండ్ లైన్ నడుస్తూ ఉంటుంది, ఆ వెంకటరత్నం కానీ పట్టుకుంటే అన్నీ బయటకు వస్తాయరా అని. ఆ వెంకటరత్నం నేనేనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంట్లో యూట్యూబ్లో కూర్చుని స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తే ఎందుకు వీళ్ళంత నర్వస్ ఫీల్ అవుతున్నారు అనుకునేవాడిని. ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కాక ఏం కనిపించలేదు, ఎవరు కనిపించలేదు, లైట్స్ మొహన్ కొట్టాక ఇప్పుడు అర్థమైంది ఓకే స్టేజ్ మీద ఉండి మాట్లాడడం చాలా కష్టం అని. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఫస్ట్లీ థ్యాంక్స్ టు రేవంత్. హీఈస్ బీన్ మై ఫ్రెండ్ ఫర్ ఆల్మోస్ట్ 6 years నౌ. మేము కలిసి ఒక వెబ్ సిరీస్ లాంగ్గా చేసాం. రీసెంట్లీ ఈ లాంచ్కి యాక్చువల్గా 1-man షో చేసింది రేవంత్ అని ఎవ్రీవన్ షుడ్ నో. బికాజ్ ఒక ప్రాజెక్ట్ బయటకి తీయడం అనేది, అంటే తీయడం ఒక ఎత్తు అయితే ఒక ప్రాజెక్ట్ ఒక ఓటీటీకి వెళ్ళడం అనేది ఎంత కష్టం అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అర్థమైంది. జో వాజ్ వెరీ సపోర్టివ్. జ్యోతి గారు థ్యాంక్ యూ అండి. నేను లాక్డౌన్లో వన్ ఆఫ్ మై ఫస్ట్ యాక్టింగ్ గిగ్స్ ఒక శానిటైజర్ యాడ్ అనమాట. ఆ శానిటైజర్ యాడ్లో జో చూసి నేను ఎప్పుడైనా సీరియస్ కానీ సినిమా తీస్తే నేను పెట్టుకుంటా అన్నారు. ఏదో చెప్పిందిలే అనుకున్నా. ఒక 3 months లేటర్ యాక్చువల్గా కాల్ వచ్చి సో షీ కెప్ట్ హర్ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ జో. సో వెన్ జో, రాజశేఖర్ గారు, ఎవ్రీ వన్ వర్ సపోర్టివ్. దే వర్ డేస్ వెన్ దే హ్యాడ్ దేర్ మొరాల్ డౌన్. అప్పుడు రేవంత్ లిటరల్గా 1-man షో చేసి హీ సెడ్ ట్రస్ట్ మీ, ఈ సిరీస్ నేను ఒక నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్కి సేల్ అయ్యేలా చూస్తాను అని. సో కూడోస్ టు రేవంత్. ఎక్స్ట్రాడినరీ జెంటిల్మెన్, ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్. అండ్ నాలాగా ఫస్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్లో గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యాక్టర్స్ లైక్ రవి ప్రకాష్ గారు, వెంకట్ గారు, ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ మిరకల్. సో ఇంకెక్కువ మాట్లాడను, కల్దీరు పడిపోయేలా ఉన్నా. సో థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే వాళ్ళే ఎత్తుకుంటూ మన దగ్గరికి వస్తారు. ఇదైతే ట్రూ. మేము ఈ ప్రాజెక్ట్ ద్వారా అందరికీ తెలియజెప్పాలనుకున్నాము. అదేవిధంగానే పెట్టినంత మాత్రాన అన్నీ హిట్ అవుతాయి అనుకోవడానికి కూడా లేదు. ఒక్కొక్కడి ఐడియాలజీ ఒక్కొక్కరిది ఒక విధంగా ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే ఎస్పెషల్లీ బాగా కష్టపడింది ఈ డైరెక్టర్. ఫస్ట్ నుంచి చివరి వరకు అందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది మధ్యలో ఆపేస్తారు, కొన్ని కష్టాలు వస్తూ ఉంటే యంగ్స్టర్స్ కొన్ని వదిలేసి వెళ్తూ ఉంటారు, గివ్ అప్ ఇస్తారనమాట. మేము ఫస్ట్ నుంచి మేము అంతా నాతో రేవంత్ ట్రావెల్ అయ్యేటప్పుడు గివ్ అప్ ఎప్పుడు ఇవ్వద్దు, చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. దీనికైతే చాలా కష్టాలు, పురిటి నొప్పులు అంటారు చూసారా, దానికి మించి పెద్ద కష్టాలు. ఎలా అంటే ఒక టీం అంటేనే రేవంత్ ఫస్ట్ నుంచి మాతో చెప్పేది ఏంటంటే, అన్న ఇండస్ట్రీలో చాలామంది సక్సెస్ అయ్యారన్న, ఒక టీం సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఒక డైరెక్టర్గా నేను సక్సెస్ అయినా, ఒక డైరెక్టర్ అయినా డైరెక్టర్ భుజాల మీద డైరెక్టర్తో పాటు అందరూ టీం ఉండాలన్నమాట. అలానే ఫుల్ సక్సెస్ అయ్యి, దీన్ని సక్సెస్ మీన్స్ ఆడియన్స్ చూడాలి, అలానే దాంతోపాటు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తీసుకుని రావాలి. అందుకని దీనికి హై అండ్ టెక్నికల్ వాల్యూస్ అండి. దీనికి ఎవరు అంటే ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే రేవంత్ ఎలా ఆలోచించాడు డైరెక్టరు, ఇది హెచ్డిఆర్లో తీయాలి. ఎందుకు హెచ్డిఆర్, నార్మల్గా తీసుకుంటే సరిపోద్ది కదా, అలా అనుకోకుండా హై క్వాలిటీ స్టాండర్డ్స్, ఎలా నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్స్, హాట్స్టార్ స్టాండర్డ్స్, ఆ నామ్స్లోనే తీయాలి. మనం దీనికి డబ్బింగ్ చెప్పించేటప్పుడే 2 మైక్స్లో చెప్పించాలి. ఒక వైడ్ మైక్, క్లోజ్ మైక్ ఇట్లా తీసుకోవాలి. సౌండ్ డిజైనింగ్ ఎలా చేయాలి, దీనికి కంప్లీట్గా ఒక కొత్త ఒక లైన్. ఎలా అంటే మనోడు యాక్చువల్లీ అన్నపూర్ణలో ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన బ్యాక్డ్రాప్ కాబట్టి వాళ్ళు తీసుకున్న దాని మీద నుంచి దీనికి ఒక సౌండ్ డిజైనింగ్ ఎలా ఉండాలి, టెక్నికల్గా ఫ్రేమ్స్ ఎలా బ్యూటీగా ఉండాలి, ఏ ఎక్విప్మెంట్ వాడాలి, ఏ కెమెరాస్ వాడాలి, నామ్స్ ఎలా వాడాలని ఫస్ట్ నుంచి ఈ ఖర్చు అంతా దీని మీద పెట్టుకుంటా ఒక మంచి ప్రాజెక్ట్ చేసామండి. చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని హాట్స్టార్లో స్ట్రీమ్ అవ్వడం కూడా చాలా పెద్ద అచీవ్మెంట్. అలానే దీనికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారు, మెయిన్ ప్రొడ్యూసర్స్, 3 ప్రొడ్యూసర్స్ అండి. దీనికి 3 ప్రొడ్యూసర్స్ చాలా సక్సెస్ఫుల్గా రేవంత్ ఏది అడిగితే అది సపోర్ట్ చేసి మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు దీనికి. అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హరిగౌర, దానికి ఆయన చాలా బీజిఎమ్స్ ఇచ్చారు. ఆయన హనుమాన్ చేశారు. హనుమాన్తో పాటు మనది కూడా ప్యారల్గా చేశారు. బట్ మన మంచి బీజిఎమ్స్ మనకి ఇచ్చారు.
అలానే దీనికి యాక్చువల్లీ దీనికి ఏంటంటే సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంటుంది. అలానే డిఐ గ్రేడింగ్, దీనికి గ్రేడింగ్ అంత బాగా రావడానికి ఏంటంటే షూట్లో కూడా బాగుండాలి. షూట్లో బాగుంటే పోస్ట్ బాగుంటుంది, షూట్లో నిద్రపోతే పోస్ట్లో నిద్రపోవడం, అంతకుమించి ఏమి ఉండదు. ఎందుకంటే పోస్ట్ అనేది ఎన్హాన్స్ అవుద్ది అనమాట. అలానే ఫస్ట్ నుంచి హెచ్డిఆర్ పైప్ లైన్లోకి వెళ్ళడం, అలానే దీనికి డాల్బీ రెండర్స్ ఇవ్వడం, ఆ విధంగా చేయడం. అలానే హాట్స్టార్ నామ్స్ అన్ని తీసుకుని కంప్లీట్గా హాట్స్టార్లో స్ట్రీమ్ అయింది, అద్భుతమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. అలానే వాళ్ళు సపోర్ట్ చేసి మనకి సీజన్ 2 ఇంకా దీనికన్నా అద్భుతంగా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మంచి కంటెంట్, అలానే యాక్టర్స్ కూడా అండి. దీనికి యాక్చువల్లీ ఏంటంటే లొకేషన్స్ కూడా మీరు చూస్తే, వెబ్ సిరీస్ మీరు అందరూ చూస్తే ఎక్కడా ఉండవండి లొకేషన్స్, చాలా టిపికల్ లొకేషన్స్. ఆ లొకేషన్ దగ్గరికి యాక్టర్ రావడం కూడా కష్టమే. అలాంటి లొకేషన్స్లో యాక్టర్స్ చాలా, ఒక క్యారవాన్ ఉండదు, కొన్ని ఆ ఏరియాల్లో అవి కూడా ఉండవు. అయినా సరే యాక్టర్స్ వచ్చి సపోర్ట్ చేసి, డైరెక్టర్ అనుకున్న దానిక కొత్త డైరెక్టర్ కదా ఆయన చెప్పింది మనం ఏం చేయాలనేది లేకుండా రవిప్రకాష్ గారు లాంటి సీనియర్స్ ఉండి అలా బాగా చేయడం వల్ల కూడా ఆ ప్రొడక్ట్ బాగా వచ్చింది. నాకు తెలిసి నేను ఒక 10-12 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాను ఇండస్ట్రీలో, చాలా అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేసుకుంటూ వచ్చాను, అన్నీ నేర్చుకుంటూ వచ్చాను. ఫస్ట్ టైం అనుకుంటే నాకు తెలిసి ఒక ప్రాజెక్ట్ చేసేసి సేల్ చేయగలిగిన ప్రాజెక్ట్, లైక్ సేల్ మీన్స్ ఒక ప్రాజెక్ట్ అసలు ఏది అప్రూవల్ లేకుండా తీసేసిన తర్వాత స్ట్రీమ్ అయిన ప్రాజెక్ట్ ఫస్ట్ కోబలి అనుకుంటా నాకు తెలిసి. వెబ్ సిరీస్ పరంగా త్రూఅవుట్ ఇండియా వైజ్గా, నాట్ ఓన్లీ తెలుగు, చాలా పెద్ద బ్యానర్స్ కూడా, పెద్ద నేమ్డ్ బ్యానర్స్ కూడా వెబ్ సిరీస్లు చేసేసి స్ట్రీమ్ కానివి చాలా ఉన్నాయి, ఆగిపోయి. అంటే బికాజ్ ఆఫ్ క్వాలిటీ అయ్యి ఉండొచ్చు, అది కొన్ని అనుకున్నట్టుగా రాకపోవడం, ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, అలాంటి అనమాట. బట్ ఎనీవే రేవంత్కి బ్రైట్ ఫ్యూచర్ ఉండి చాలామందికి మంచి సినిమాలు చేసి పెట్టి చాలామందికి మంచి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ రేవంత్ జోకి, అలానే రాజశేఖర్ గారికి, తిరుపతి శ్రీనివాసరావు గారికి, లైక్ నా ఫ్రెండ్ అయిన, నా బ్రదర్ అయిన నా రేవంత్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌడమ్మ ఆయన అనర్గళంగా మాట్లాడేటట్టు